ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక వర్గ సమీకరణము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక వర్గ సమీకరణము. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఈ వర్గ సమీకరణానికి మూలాలు ఆల్ఫా అండ్ బీటా, ఆల్ఫా అండ్ బీటా, ఆల్ఫా అండ్ బీటా. రైట్. సపోజ్గా ఇక్కడ చూడండి సార్, ఆల్ఫా అండ్ బీటా. రైట్. నౌ ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా అంటే ఎక్స్ బదులు ఎక్కడ ఆల్ఫా వేసుకున్నా నాకు 0 వస్తుంది, ఎక్స్ బదులు ఎక్కడ బీటా వేసుకున్నా నాకు 0 వస్తుంది. ఎక్స్ బదులు ఎక్కడ ఆల్ఫా వేసుకున్నా నాకు 0 వస్తుంది, ఎక్స్ బదులు ఎక్కడ బీటా వేసుకున్నా నాకు 0 వస్తుంది. దీనికి 1 ఆల్ఫా 1 బీటా అంటే మూలాలు కనుక అవుతాయి, 1 ఆల్ఫా 1 బీటా మూలాలు కనుక అవుతాయి. రైట్. ఎక్స్ బదులు నేను 1 ఆల్ఫా వేసుకున్నా నాకు సమానం అవుతుంది, ఎక్స్ బదులు 1 బీటా వేసుకున్నా నాకు సమానం అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వలెంట్ టు 0. రైట్. చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే, రైట్, మూలాలు గనక విలోమాలు గనక అవుతే ఎక్స్ బదులు 1/x పెట్టుకోండి. మూలాలు విలోమాలు అవుతే ఎక్స్ బదులు 1/x పెట్టుకోండి. ఎక్స్ని నేను ఎప్పుడైతే విలోమం చేశానో నాకు దాని మూలాలు ఆల్ఫా బీటా కూడా దాని మూలాలు 1 ఆల్ఫా 1 బీటా వస్తుంది. దాని మూలాలు 1 ఆల్ఫా 1 బీటా వస్తుంది. దాని మూలాలు 1 ఆల్ఫా 1 బీటా వస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఆల్ఫా బీటా బదులు 1 ఆల్ఫా 1 బీటా మూలాలు గనుకుంటే సమీకరణం ఏంటి అని అంటే ఎక్స్ బదులు 1/x పెట్టుకోండి, ఎక్స్ బదులు 1/x పెట్టుకోండి. రైట్. ఇవన్నీ కూడా నేను డైరెక్ట్ స్టేట్మెంట్గా రాసుకుంటూ వెళ్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది సార్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దీనికి ఆల్ఫా బీటా మూలాలు, దీనికి ఆల్ఫా బీటా మూలాలు, దీనికి ఆల్ఫా బీటా మూలాలు. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, బహుపది ఫర్ చరరాశి ఎక్స్. కేసు 1, కేసు 1 నాకు ఆల్ఫా ప్లస్ కే బీటా ప్లస్ కే మూలాలు కావాలి. ఆల్ఫా ప్లస్ కే బీటా ప్లస్ కే. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఆల్ఫా బీటా మూలాలు, నాకు ఆల్ఫా బీటా వద్దు. రైట్. ఆల్ఫా ప్లస్ కే బీటా ప్లస్ కే కావాలి. అంటే ఎక్స్ బదులు ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసుకోకుండా ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం సార్? ఆల్ఫా ప్లస్ కే. అంటే ఆల్ఫా ఏమవుతుంది? ఎక్స్ మైనస్ కే అవుతుంది. ఆల్ఫా ఏమవుతుంది? ఎక్స్ మైనస్ కే. ఆల్ఫా అనేది దీనికి మూలం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈజ్ ఈక్వలెంట్ టు 0. రైట్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మూలము ఆల్ఫా కామా బీటా. ఆల్ఫా బదులు ఆల్ఫా ప్లస్ కే అయిందనుకోండి, ఆల్ఫా ప్లస్ కే, ఎక్స్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఆల్ఫా ప్లస్ కే. అంటే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ కే. ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ కే. అదే కేసు 2, ఆల్ఫా మైనస్ కే బీటా మైనస్ కే మూలాలు. అంటే నేను ఇప్పుడు ఎక్స్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఆల్ఫా మైనస్ కే. అంటే ఆల్ఫా బదులు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ కే. ఆల్ఫా బదులు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ కే. రైట్. రూట్స్ గనక కే పెరిగితే ఎక్స్ కే తగ్గుతుంది. రూట్స్ గనక కే తగ్గితే రైట్ ఎక్స్ కే పెరుగుతుంది. రూట్స్ గనక అన్ని ఇన్వర్స్లు వస్తాయి సార్. అటు పెరిగితే ఇటు తగ్గుతుంది, అటు తగ్గితే ఇటు పెరుగుతుంది, అటు మల్టిప్లై అవుతే ఇటు డివైడ్ అవుతుంది, అటు డివైడ్ అవుతే ఇటు మల్టిప్లై అవుతుంది. ఇది చూడండి సార్, ఆల్ఫా బీటా. ఇది గనక ఆల్ఫా పెరిగిందనుకో, ఆల్ఫా బీటా పెరిగిందనుకో ఎక్స్ వాల్యూ తగ్గుతుంది. అన్ని ఇన్వర్సులు, ప్లస్ మైనస్లు అవ్వడం, మైనస్ ప్లస్లు అవ్వడం, ఇంటూ డివిజన్లు అవ్వడం, డివిజన్లు ఇంటూలు. అదే ఆల్ఫా బదులు ఆల్ఫా మైనస్ కే బీటా మైనస్ కే అయిందనుకోండి ఎక్స్ కే పెరుగుతుంది. ఆల్ఫా బీటా బదులు ఆల్ఫా కే బీటా కే అయిందనుకోండి రైట్ ఇది ఎక్స్
రైట్ కే డివైడ్ అవుతుంది. అందరికీ అర్థమైంది కదా సార్. ఇక్కడ ఇది డివైడ్ అయింది అనుకోండి, ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ ఎందుకు సార్ మల్టిప్లై అవుతుంది? ఎక్స్ కాస్త ఆల్ఫా బై కే అయింది. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత? కే ఇంటూ ఎక్స్. ఆల్ఫా ఎక్స్ కాస్త ఆల్ఫా కే అయింది. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత? ఎక్స్ బై కే. ఎక్స్ బదులు ఆల్ఫా మైనస్ కే అయింది. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ కే. ఎక్స్ బదులు ఆల్ఫా ప్లస్ కే అయింది. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత? ఎక్స్ మైనస్ కే. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. ఈ టేబుల్ చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. చాలా ఈజీ సార్. ఇది ఆల్ఫా బీటా మూలాలు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఆల్ఫా బదులు మైనస్ ఆల్ఫా అయింది. ఇక్కడ చూడండి సార్, ఆల్ఫా బదులు మైనస్ ఆల్ఫా అయింది. ఎక్స్ ఈక్వలెంట్ టు మైనస్ ఆల్ఫా. అంటే ఆల్ఫా బదులు ఎంత అవుతుంది? మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్కడైతే ఈ ఈక్వేషన్లో ఎక్స్ ఉందో అక్కడ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. బి ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఈక్వలెంట్ టు 0. ఆన్సర్ ఏమవుతుందంటే ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వలెంట్ టు 0 అవుతుంది. అందరికీ అర్థమైంది కదా సార్. ఎక్స్ బదులు 1 ఆల్ఫా అయింది. ఎక్స్ బదులు 1 ఆల్ఫా అంటే ఆల్ఫా ఎంత అవుతుంది? 1/x అవుతుంది. ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ 1/x సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ 1/x సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈక్వేషన్ ఏమవుతుంది? ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 0. అదే ఉంటుంది. చూడండి, ఇది మీకు అర్థమవుతేనే మీకు ఈక్వేషన్లు ఎలా మారుతున్నాయో తెలుస్తుంది సార్. ఎక్స్ బదులు ఆల్ఫా ప్లస్ కే అయింది. అంటే ఆల్ఫా ఎంత అయింది? ఎక్స్ మైనస్ కే అయింది. ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ ఆల్ఫా మైనస్ కే. ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ ఎక్స్ ప్లస్ కే అయింది కాబట్టి మైనస్. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ కే స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ కేఎక్స్ ప్లస్ సి ఈక్వలెంట్ టు 0. ఎక్స్ బదులు ఆల్ఫా మైనస్ కే ఉంది. అంటే ఆల్ఫా బదులు ఎక్స్ ప్లస్ కే. అందరికీ అర్థమైంది కదా సార్. ఎక్స్ బదులు కే ఆల్ఫా ఉంది. అంటే ఆల్ఫా బదులు ఎక్స్ బై కే. ఎక్స్ బదులు ఆల్ఫా బై కే ఉంది. అంటే ఆల్ఫాకి కేఎక్స్. అన్ని ఈక్వేషన్లు అర్థమైంది కదా సార్. మూలాలు డివైడ్ అవుతే ఇక్కడ మల్టిప్లై అయింది. మూలాలు ఇక్కడ లబ్ధం అవుతే ఇక్కడ డివైడ్ అయింది. మూలాలు ఇక్కడ సబ్ట్రాక్ట్ అవుతే ఇక్కడ యాడ్ అయింది. మూలాలు ఇక్కడ యాడ్ అవుతే ఇక్కడ సబ్ట్రాక్ట్ అయింది. మూలాలు ఇక్కడ 1 అవుతే ఇక్కడ రైట్ ఎక్స్ బదులు 1/x వచ్చింది. మూలాలు గనక మైనస్ అవుతే ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ అయింది. అన్నీ కూడా క్లియర్గా సార్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.